రాయబడి ఉంటుంది 109వ కీర్తన 7వ వచనం ఒక్కసారి గమనించండి. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని వాని ప్రార్థన పాపంగా అంటే పాపం అగును కాక అంటాడు. ఎవరి ప్రార్థన పాపంగా మార్చబడుతుంది? ఎవరు దోషిగా అనగా నిర్దోషి కాకుండా నేరస్తుడిగా ఎవరు ఎంచబడతారు? ఎవరు చేసే ప్రార్థన పాపంగా ఎంచబడుతుందో దయచేసి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం కూడా చదవండి. 109వ కీర్తన. నేను చూపినటువంటి ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానకుండా ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను చేసినటువంటి మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నేను చూపినటువంటి ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచారు. ఆగండి. నా ప్రేమను గుర్తించలేక, నా ప్రేమను తెలుసుకోలేక అంతరంగంలో ద్వేషం ఉంది, అంతరంగములో పగ ఉంది, అంతరంగములో అసహ్యం ఉంది. జీవితాల్లో ప్రేమ యొక్క విలువ అర్థం కాకుండా, ప్రేమ యొక్క శక్తి అర్థం కాకుండా, ప్రేమించే మనస్తత్వాన్ని గ్రహించకుండా ఈ విధమైనటువంటి దేశాన్ని, ఈ విధమైనటువంటి పగలు కలిగి జీవిస్తూ ఉన్నప్పటికీ వారి పగని నా మనసులో పెట్టుకోకుండా, వారి దేశాన్ని నా మనసులో పెట్టుకోకుండా, ఇదిగో నేను మానకుండా వారి జీవితం సురక్షితంగా ఉండాలని నేను వారి కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. ఈ విధంగా దేశపూరితంగా ఉన్నవారు, పగతో ఉన్నటువంటి వారు, అసూయతో ఉన్నటువంటి వారు, దేశాన్ని అంతరంగంలో పెట్టుకుని జీవించేవారు ఒక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థన పాపంగా మార్చబడుతుంది అని చెప్పేసి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, పగని తీసుకోలేనటువంటి తత్వంలో ఉండి, దేశాన్ని విడవలేనటువంటి తత్వంలో ఉండి, ప్రేమ యొక్క విలువని అర్థం కానటువంటి భక్తిలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని అనుకుంటే ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎంతకాలం ఉపవాసం ఉన్నా, ఎంతకాలం నీ జీవితాల్లో నేను ప్రార్థనలో ఉన్నాను అనుకున్నా నీ ప్రార్థన పాపముగా ఎంచబడుతుంది. కానీ నీకున్నటువంటి శ్రమలకి పరిష్కారం ఈదు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి మర్చిపోవద్దు. కనుక జీవితాల్లో ఎంతకాలం బట్టి ఈ విధమైనటువంటి పగని విడవలేనటువంటి తత్వాల్లో, అసూయని విడవలేనటువంటి తత్వాల్లో, దేశాన్ని విడవలేనటువంటి తత్వాల్లో పగని పగగానే పెట్టుకొని ప్రార్థనగా అంటూ జీవిస్తున్నాయేమో ఈ రాత్రి జాగ్రత్త. అట్టి ప్రార్థనకి నీ జీవితాల్లో ప్రతిఫలాన్ని చూడలేవు. కారణం ఏంటంటే దేశపూరితమైనటువంటి ప్రార్థన పాపంగా మార్చబడుతుంది, పగతో కూడినటువంటి ప్రార్థన పాపంగా మార్చబడుతుంది. తిరిగి ఇదిగో మేలుకు ప్రతిగా కీడు చెయ్యాలి అనుకున్నటువంటి జీవితాల్లో నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన పాపంగా మార్చబడుతుంది. అందుచేత కీడు చేయాలనేటువంటి తలంపులు తీసివేసుకో, దేశపూరితమైనటువంటి ఉద్దేశాన్ని మార్చుకో. జీవితాల్లో నీ అంతరంగంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి చెడు అంతటిని కూడా తొలగించుకొని నీవు ప్రార్థించాలని ఈ రాత్రి లేఖన భాగం మనకు చదివిస్తుంది. అందుకే భక్తుడైనటువంటి యోబు వారి యొక్క జీవితాల్లో ఎక్కడ స్నేహితులు బోధించిన బోధలో కానీ, స్నేహితులు పలికినటువంటి మాటల్లో కానీ ఎక్కడ తన అంతరంగంలో దేశం అనేది పెట్టుకోకుండా తిరిగి వారి కోసం ప్రార్థించారు. వారిని క్షమించే విధంగా ప్రభు పాదాల దగ్గర అర్థించాడు. ఈ రాత్రి నీ జీవితాల్లో నీ భక్తి లక్షణాలు, నీ భక్తి గుణాలు, నీ భక్తి విధానం, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ